ఒక అందమైన ఇంట్లో శాంతమూర్తి అయిన అన్నపూర్ణమ్మ, ఆమె భర్త రామారావు, కొడుకు విజయ్, కోడలు స్నేహ ఉండేవారు. స్నేహ తన పుట్టింటి ఆస్తుపాస్తుల గర్వంతో అత్తవారిని ఎప్పుడూ తక్కువ చేసి చూసేది. ఒకరోజు ఉదయం అన్నపూర్ణమ్మ అందరికీ టిఫిన్ చేసి వడ్డిస్తుంది. స్నేహ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, రామ్మా స్నేహ, కూర్చో. అత్తయ్య, రోజు ఇదే ఉప్మానా? మీకు వంట చేయడం రాదా, లేక నన్ను విసిగించడానికే ఇలా చేస్తున్నారా అని విసుక్కుంటూ ప్లేట్ను పక్కకు నెట్టేసింది. విజయ్ నచ్చ చెప్పబోతే, నువ్వు నోర్మి, దీనికంటే నా ఇంట్లో పని వాళ్ళు కూడా రుచికరంగా వండుతారు అని ఎద్దెవా వేసింది. అన్నపూర్ణమ్మ మాత్రం చిరునవ్వుతో నీకు నచ్చింది రేపు చేస్తానమ్మా అని శాంతంగా అంది. స్నేహ ప్రవర్తన చూసి బాధపడిన రామారావు గారు సాయంత్రం ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించారు. అమ్మా స్నేహ, ఇలా చెప్తున్నానని అపార్థం చేసుకోకమ్మా. ఈ ఇల్లు నీది, అత్తయ్య నీకు తల్లి లాంటిది. కొంచెం మర్యాదగా మాట్లాడితే అందరం సంతోషంగా ఉంటాం కదా అని సర్ది చెప్పారు. దానికి స్నేహ, చూడండి మామయ్య గారు, నాకు నీతులు చెప్పకండి. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చాను తప్ప మీ అందరికీ సేవ చేయడానికి కాదు. నా పద్ధతి ఇంతే అని కటువుగా సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. స్నేహ ప్రవర్తన గురించి తెలుసుకున్న ఆమె తల్లి పార్వతమ్మ ఉన్నట్టుండి ఇంటికి వచ్చింది. స్నేహ తన తల్లికి అత్తవారిపై ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టింది. కానీ పార్వతమ్మ కూతురి మాటలు విని, నీ గర్వం నీ కళ్ళు మూసేలా చేసింది స్నేహ. ఇంత శాంతంగా ఉండే అత్తయ్యను మామగారిని బాధ పెడుతున్నావు అంటే నువ్వు అసలు మనిషివా లేక రాక్షసివా? ఈ ఆస్తి అంతస్తులు ఎప్పుడూ శాశ్వతం కావు. నువ్వు రేపు ముసల్దాని అయినప్పుడు నీ పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తే తట్టుకోగలవా అని స్నేహకు బుద్ధి చెప్పింది. తన తల్లి మాటలు విన్న స్నేహ బుద్ధి మారిందా, లేక తన పొగరుమోత్తనంతో ఇంటివారిని ఇంకా గాయపరిచిందా? ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి.